అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి అడవచ్చు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే సండే స్పెషల్ అండి, ఫిష్ ఫ్రై. అందులోని ఇది అసలైన ఆంధ్ర చేపల వేపుడు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, తయారీ విధానం చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మన ఛానల్లో గోదావరి స్పెషల్ చిన్న చేపల పులుసు, అలాగే చేపల పులుసు, ఇంకా కాకినాడ స్పెషల్ సందువ చేప కర్రీ, గులివిందలు కర్రీ కూడా ఉన్నాయండి. సో ఈ వీడియోస్ ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అసలైన ఆంధ్ర చేపల వేపుడు అండి. ఇదైతే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే చిన్న టిప్స్ ఉన్నాయండి. సో అంటే మనకి చాలామందికి తెలియదు, బట్ ఈ రెసిపీ అయితే నాకు మా మరిది గారు నేర్పించారు. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది, అందుకే మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. సో సండే స్పెషల్గా నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ఇవైతే గోదావరి ఫిషెస్ అండి. ముందుగా అయితే ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే గోదావరి ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సముద్రం ఫిష్కి గోదావరి ఫిష్కి కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. సో ముందుగా అయితే ఈ చేపల వేపుడు కోసం కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవాలండి. అంటే ఫిష్ ఫ్రైకి మనం బ్యాటర్ అనేది తయారు చేసుకుంటున్నాం. సో ముందైతే ఆ ప్లేట్ తీసుకుని దానిలో కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది మాది కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, అంత స్పైసీ ఉండదు. సో నేనైతే 3 స్పూన్స్ అనేవి కారం అనేది యాడ్ చేశానండి. అంటే 3 స్పూన్స్ కారం తీసుకుంటే 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. అంటే తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా వచ్చి 2 స్పూన్స్ యాడ్ చేయాలి. సో ఈ విధంగా 2 స్పూన్స్ అనేది గరం మసాలా యాడ్ చేయాలండి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర చిన్న పీసెస్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే నేను కరివేపాకుని కట్ చేయలేదు, అంటే ఫ్రెష్గా లేతగా ఉంది. సో ఇంకా కట్ చేయలేదు, చిన్నగా ఉంది కాబట్టి లీఫ్ అనేది. సో ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత ఒక లెమన్ అండి. లెమన్లో నేను ఫస్ట్ వచ్చి హాఫ్ మాత్రమే లెమన్ జ్యూస్ అనేది తీసుకున్నాను. సో ఇంకా కొంచెం సరిపోలేదని తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్, అంటే 1 లెమన్ వరకు నేను లెమన్ జ్యూస్ అనేది తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇలా మిక్స్ చేసుకున్న మసాలాని మనం ఫిష్ పీసెస్కి అప్లై చేస్తాం కదండి. సో ఏంటంటే మనం తీసుకునే మసాలా బ్యాటర్ అనేది ఫిష్ పీసెస్కి అప్లై చేయడానికి వీలుగా ఉండే విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలా కలిపిన తర్వాత ఈ మసాలాని ఒకసారి మనం టేస్ట్ చూడొచ్చండి. అంటే దీనిలో సాల్ట్, నెక్స్ట్ వచ్చి కారం, స్పైస్ అనేది మీకు తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకుని ఒక్కొక్కటిగా వాటికి మసాలాని బాగా అప్లై చేయాలండి. సో వీడియోలో చూస్తున్నారు కదండి, ఆ విధంగా మనం మిక్స్ చేసుకున్న మసాలా అనేది ఫిష్ పీసెస్కి బాగా పట్టే విధంగా అప్లై చేయాలి. ఈ మసాలా కూడా చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పాను కదా, అంటే సాల్ట్ అది సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అన్ని ఫిష్ పీసెస్కి మొత్తం మసాలాని అప్లై చేయాలండి. ఈ మసాలా బ్యాటర్ అంటే మీకు నేను 6 పీసెస్ మాత్రమే చూపించాను, ఇంకొక 6 పీసెస్ వరకు కూడా సరిపోతుంది. అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసే మసాలా బ్యాటర్ అనేది ఒక 12 పీసెస్ వరకు సరిపోతుంది. సో ఆ విధంగా మనం ఫిష్ పీసెస్కి మసాలా అప్లై చేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ వేరే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి మనం కార్న్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే అంటే మనం ఫిష్ పీసెస్కి మసాలా పట్టించాం కదండి, ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని కార్న్ ఫ్లోర్లో వీడియోలో చూస్తున్నారు కదండి, అలా మొత్తం ఫిష్కి అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా అప్లై చేయాలి. ఇలా ఒక్కొక్కటిగా ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా కార్న్ ఫ్లోర్ని అప్లై చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఈ ఆంధ్ర చేపల వేపుడు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా అన్నీ అప్లై చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. యాక్చువల్లీ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంత ఆయిల్ తీసుకోకర్లేదు. నాన్ స్టిక్లో చేసుకునే వాళ్ళైతే తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. సో నేనేంటంటే డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది తీసుకున్నాను. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా పీసెస్ని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి.
ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి, అంటే ఫిష్ అనేది మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా ఫిష్ని మనం ఆహారంలోకి తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్స్ అనేవి అందుతాయి అనేసి చెప్పాను కదా. బట్ ఏంటంటే ఇంత డీప్ ఫ్రై అవసరం లేదనుకునే వాళ్ళు నాన్ స్టిక్లో తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా మంచి కలర్ వచ్చిందంటే దీనిలోని ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని బటర్ పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్లో కానీ తీసుకోవాలండి. అంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ చూస్తున్నారు కదండి చాలా మంచి కలర్ వచ్చింది. నేను ఎలాంటి ఫుడ్ కలర్ అనేది కూడా అసలు యూజ్ చేయలేదు. సో చూసారు కదండి చేపల వేపుడు అయితే రెడీ అయిపోయింది. దీన్ని లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ప్రాసెస్ కూడా ఎక్కువ లెంతీ ప్రాసెస్ కూడా కాదండి, చాలా ఈజీగా ఇంట్లోనే, అంటే అన్నీ కూడా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఇంత టేస్టీగా ఉండే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ అసలైన ఆంధ్ర చేపల వేపుడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ షూర్గా ట్రై చేయండి, ఎందుకంటే నిజంగానే చెప్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఖచ్చితంగా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.